డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన. ఇది ఎవరికి కలిసి వచ్చే అంశం? మన ప్రభుత్వం 2026 సంవత్సరంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని ఆలోచిస్తుంది. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఏ ప్రాంతాలకు ఎక్కువగా కలిసి వస్తుంది? నార్త్ లోనా, సౌత్ లోనా? నిజానికి మన రేవంత్ రెడ్డి, మన సీఎం ఎవరైతే ఉన్నారో, TV9 లో ప్రెస్ మీట్ లో ఈ డీలిమిటేషన్ జరగడం ద్వారా సౌత్ రాష్ట్రాలకు ఎక్కువగా నష్టం జరుగుతుందని చెప్పిండు. నిజమే, ఈ మాట వాస్తవమే. ఈ డీలిమిటేషన్ ఏదైతే జరుగుతుందో మన సౌత్ రాష్ట్రాలకు చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రభుత్వము 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ డీలిమిటేషన్ ను 2001 వరకు దీన్ని ఫ్రీజ్ చేసింది. అయితే మళ్ళీ తర్వాత వచ్చిన అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ డీలిమిటేషన్ చేద్దామని స్టార్ట్ చేసింది, కానీ దీన్ని పూర్తిగా చేయలేకపోయింది. మళ్ళీ తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చిండు. మన్మోహన్ సింగ్ కూడా దీన్ని పూర్తిగా చేయలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే కేవలం సీట్లను పెంచలే, కేవలము నియోజకవర్గాలను బార్డర్స్ మాత్రమే మార్చిల్లు. ఇన్ని రోజులకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మళ్ళీ తెర మీదకి వచ్చింది. నిజానికి ఈ డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోతాయంటే ఆబ్వియస్లీగా సౌత్ రాష్ట్రాలే నష్టపోతాయి. ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన జనాభా నియంత్రణ అనే ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాన్ని నార్త్ రాష్ట్రాల కన్నా సౌత్ రాష్ట్రాలు ఎక్కువగా సక్సెస్ ను సాధించినాయి. ఎందుకంటే విద్యా పరంగా, వైద్యం పరంగా ఇలాంటి ఫెసిలిటీస్ ను సౌత్ రాష్ట్రాలు ఎక్కువగా పెంచి జనాభాను నియంత్రించడంలో చాలా సక్సెస్ రేట్ పొందినాయి. ఉత్తరాది రాష్ట్రాలు ఆశించినంత ప్రగతిని సాధించలేకపోయినాయి. అయితే ఇక్కడే సమస్య వస్తుంది. అధికంగా జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు, తక్కువగా జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు, ఈ రెండు భాగాల మధ్య సీట్లను విభజిస్తే నార్త్ లో ఎక్కువ సీట్లు, సౌత్ లో తక్కువ సీట్లు వస్తాయి. అయితే ఇది పెద్ద సమస్య ఉన్నదని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడే సమస్య ఉన్నది. మన సౌత్ రాష్ట్రాల ప్రాబల్యం లేకుండానే నార్త్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలనే ఒక యోచనలో ఆలోచిస్తుంది. అయితే ఈ డీలిమిటేషన్ వల్ల తర్వాత మన సౌత్ రాష్ట్రాలకు చట్టాల విషయంలో గాని, అదేవిధంగా కొన్ని బిల్లుల విషయంలో గాని మన రాష్ట్రాల నిర్ణయాలు లేకుండానే వారి యొక్క నిర్ణయాలతో, అంటే సౌత్ డామినేషన్ తో వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటిదంటే, ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ప్రపోజల్ ఏదైతే ఉందో జనాభాను నియంత్రించాలనే ప్రక్రియలో భాగంగా సౌత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సక్సెస్ ను సాధించినాయి. అయితే ఈ ప్రభుత్వాలు చెప్పిన మాట విన్నందుకు ఈ రాష్ట్రాలు నష్టపోవాలా? అంటే ప్రభుత్వాలు చెప్పిన పాలసీస్ ను వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినందుకు ఇప్పుడు వాళ్ళకు దక్కే రివార్డ్ ఏంటిదంటే నష్టం, లాస్. అంటే ఈ విధంగా చేయడం వల్ల ఈ రాష్ట్రాలు తప్పకుండా నష్టపోతాయి. దీన్ని బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యతగా తీసుకొని ఇంతకు ముందు అయితే ఏ విధంగానైతే మనకు డీలిమిటేషన్ జరిగిన సెన్సస్ ఉందో దాని ప్రకారమే చేస్తే అన్ని రాష్ట్రాలకు సమాన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం నైతిక బాధ్యతగా తీసుకొని దీన్ని మరలా ఒకసారి పునరాలోచన చేసి దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి నాది రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.